హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ మెంటర్స్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి టాపిక్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్. మీ అందరికీ తెలిసిందే, ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్స్ జరిగిన తర్వాత 2 వారాలకి పాకిస్తాన్ భూభాగంలో అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తాలూకా ఆ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద 5 చోట్ల బాంబింగ్లు చేశారు. సో భారతదేశం దీన్ని చాలా సక్సెస్ఫుల్గా ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ని ఒక కోవర్ట్ మిలిటరీ ఆపరేషన్ ఇన్ రెస్పాన్స్ టు పహల్గామ్ అటాక్. అందులో 26 మంది భారతీయులు అమాయకులు మరణించడం జరిగింది. సో ఇది టార్గెట్ అండ్ డెస్ట్రాయ్ మేజర్ టెర్రర్ హైడౌట్స్ అంటారు వీటిని. అంటే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉంటాయి, ఈ లష్కర్ ఈ తోయిబా ఇట్లాంటి వాళ్ళు. సో వీళ్ళ తాలూకా క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేశారు. సో పాకిస్తాన్ ఆర్మీ దీన్ని ఏమంటుందంటే సివిలియన్స్ మీద టార్గెట్ చేశారు అని చెప్తోంది. ఈవెన్ యూఎస్ మీడియాకు కూడా అదే చెప్పింది. యూఎస్ మీడియా కొన్ని వార్తలు కూడా పెట్టింది వాళ్ళకి. ఎందుకంటే టెర్రరిస్ట్ అటాక్స్ చేసినటువంటి సందర్భంలో పాకిస్తాన్ దాన్ని కండెమ్ చేయకపోగా భారతదేశమే వాటిని చేసుకుంది అనేటటువంటి స్థాయికి ఇప్పుడు వచ్చింది. బట్ ఆఫ్ కోర్స్ ఇరు దేశాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటే, బట్ ఇక్కడ నష్టం జరిగింది ఎవరికి అనేది ప్రపంచం చూస్తుంది. ఖచ్చితంగా నష్టం ఎవరికి జరిగింది? భారతదేశానికి జరిగింది. సో కాబట్టి కోడ్ నేమ్ ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. టార్గెటెడ్ 3 మేజర్ బ్యాండ్ టెర్రర్ గ్రూప్స్. జైష్ ఈ మహమ్మద్, చాలామందికి తెలుసు ఈ పేర్లు, లష్కర్ ఈ తోయిబా అలాగే హిజబుల్ ముజాహిద్దీన్. వీళ్ళు ముగ్గురు కూడా పాకిస్తాన్కి, ముఖ్యంగా ఐఎస్ఐకి చాలా సాన్నిహితంతో ఉండేటటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇవి. పాక్ ఆక్రమిత కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో అల్లర్లు రేపడము అలాగే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడము, కశ్మీర్ని భారతదేశం నుంచి వేరు చేయాలనేటటువంటి ఒక నినాదంతో ఇవి ఏర్పడ్డాయి. స్ట్రాటజీ పాకిస్తాన్ మిలిటరీ ఇన్స్టలేషన్స్ని మాత్రం ముట్టుకోలేదు. ఎక్కడ కూడా పాకిస్తాన్ మిలిటరీకి మనం ఎక్కడా టచ్ చేయలేదు. కేవలం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ గ్రూప్స్ తాలూకా ప్రాంతాన్ని మాత్రమే డిస్ట్రాయ్ చేశారు. సో ఇక్కడ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా పూర్తి స్థాయి యుద్ధం రాకుండా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తాలూకా ప్లేసెస్ని డిస్ట్రాయ్ చేయడం దీని తాలూకా ముఖ్య ఉద్దేశం. సో అలాగే ఎగ్జిక్యూషన్ కూడా 3 పాల్గొన్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. నైట్ అవర్స్, ఉదయం 1:30 ఆ ప్రాంతంలో జరిగింది ఇది. సో లాంగ్ రేంజ్ ప్రెసిషన్ వెపన్స్, అలాగే డ్రోన్లు, అలాగే అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ సిస్టమ్స్, అలాగే ఫిజికల్ బోర్డర్ క్రాస్ చేయకుండా విమానాలు వీటి సహాయంతో చేశారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ అండ్ సర్వేలెన్స్ ఎయిర్ ఫోర్స్ అందించింది. స్పెషల్ యూనిట్ టార్గెట్స్ కానీ అలాగే ఏ రకమైన వెపన్స్ని డిప్లాయ్ చేయాలనేది ఆర్మీ చెప్పింది. నేవీ లాజిస్టికల్ సపోర్ట్, సైబర్ సర్వేలెన్స్ అంతా కూడా నేవీ ఇచ్చింది. ఈ 3 కలిసి ఆపరేషన్స్ చేశారు. సో ఏ టార్గెటెడ్ సైట్స్ని చేశారు అంటే మర్కాజ్, సుభానల్లా, బహావాల్పూర్, జైష్ ఈ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఇది. అలాగే మర్కాజ్ తైబా ముర్దికి అనేటటువంటిది లష్కర్ ఈ తోయిబా తాలూకా హెడ్ క్వార్టర్స్. అలాగే జైష్ ఈ మహమ్మద్ ప్రాంతమే టెహ్రాకలన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది ఇది. సో ఈ ప్రాంతము. అలాగే సైల్కోట్, ఇది కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఈ ప్రాంతంలోనే ఉంది. మెయిన్ ల్యాండ్ ఆఫ్ పాకిస్తాన్లో ఉంది ఇది. అంటే పాకిస్తాన్కి బాగా దగ్గరగా. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 ప్రాంతాలు ఉన్నాయి. అది బర్నాలా, కోట్లీ, ముజఫర్బాద్, మళ్ళా కోట్లీ, అలాగే ముజఫర్బాద్లో 2 క్యాంపులు, కోట్లీలో 2 క్యాంపులు. సో ఏ బేసెస్ అనేది మీరు ఒకసారి చూసుకోండి, నేను వివరంగా చెప్పాల్సిన పని లేదు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తాలూకా అడ్రస్లు మనకెందుకు, కొట్టామా లేదా అంతే. సో సిగ్నిఫికెన్స్ ఏంటంటే భారతదేశం తాలూకా మిలిటరీ క్యాపబిలిటీస్. అంటే పాకిస్తాన్ ఎప్పుడు చెప్పినా ఏం చెప్తుందంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మా దగ్గర ఏం దీపావళి తుపాకులు ఉన్నాయా? మా దగ్గర న్యూక్లియర్ వెపన్సే ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్స్తో యుద్ధం చేయరు, అది చివర్లో వాడతారు బ్రహ్మాస్త్రంలాగా. సో న్యూక్లియర్ వెపన్స్ కాకుండా ఒక మిలిటరీని ఓడించాలంటే కన్వెన్షనల్ మిలిటరీ పవర్ ఉండాలి. అది భారతదేశానికి ఉన్నంత పాకిస్తాన్కి లేదు. సో కాబట్టే కొంత భయపడుతుంది పాకిస్తాన్. అలాగే ట్రై సర్వీస్ కోఆర్డినేటెడ్ స్ట్రైక్ ఇది. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కలిసి చేసినటువంటి ఎయిర్ స్ట్రైక్. సో అందులో మన తాలూకా కోఆర్డినేషన్ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది క్రాస్ బోర్డర్ టెర్రరిజంకి చాలా స్ట్రాంగ్ మెసేజ్ పంపుతుంది. ఇందులో చాలామంది చనిపోయారని కూడా వార్తలు, more than 20 మెంబర్స్ మరణించారని కూడా చెప్తున్నారు. రెండవది గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమ్మిట్. ఇది 2025లో జరిగింది ఈ వీక్లో. దీనికి ఒక థీమ్ ఉంటుంది ఎప్పుడు కూడా, రీచింగ్ న్యూ వరల్డ్స్ ఏ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రెనైజా. అంటే కొత్త ప్రపంచాలను వెతకడం, అన్వేషించడం. సో ఇందులో కొత్త ఆవిష్కరణలు, అలాగే ఇది అందరికీ పనికొచ్చేదానిలాగా ఉండాలి. అలాగే స్పేస్ సైన్స్లో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉండాలి. ఎందుకంటే ఆఫ్రికాలో కొన్ని దేశాలు స్పేస్ కోఆపరేషన్ చేయలేవు పాపం. ఇప్పుడు కాంగో, యుగాండా ఇలాంటి వాళ్ళకి అసలు శాటిలైట్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతూ ఆ దేశాలని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు. కానీ అమెరికా, చైనా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇండియా, ఇస్రో
ఇలాంటి వాళ్ళు చాలా ముందున్నారు. సో వీళ్ళు తయారు చేసేటటువంటి శాటిలైట్లు కానీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఈ తాలూకా జ్ఞానం అనేటటువంటిది హెల్ప్ అవ్వాలి. సో దానివల్ల మాత్రమే మానవాళి ఏకతాటిగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఐఏఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనుకున్నారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ ఫెడరేషన్ అని ఒకటి ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రోజెస్కి సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉంటుంది. అలాగే ఇస్రో వాళ్ళు ప్రైమరీ హోస్టు, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కో హోస్టు. సో వీళ్ళు ఇక్కడ చేయడం జరిగింది. సిగ్నిఫికెన్స్, భారతదేశం ఇప్పటి వరకు ఒక ప్రాంతీయ స్పేస్ పవర్గా ఉన్నది ప్రపంచంలోనే స్పేస్ పవర్గా పెరగడానికి ఇది మంచి ఐడెంటిటీని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ ఫెడరేషన్ గురించి చూస్తే ఇది 1951లో వచ్చింది. ఇందులో దాదాపుగా 78 దేశాల నుంచి 500 మంది సభ్యులు ఉన్నారు. అందులో కొంతమంది ఏజెన్సీసు, ప్రైవేట్ ఫర్మ్స్, యూనివర్సిటీసు, ఇంకా ఇస్రో లాంటి ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మోటో ఏంటంటే కనెక్టింగ్ ఆల్ స్పేస్ పీపుల్, అంటే మొత్తం స్పేస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎవరెవరైతే ఆవిష్కరణలు చేస్తున్నారో వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని విజన్ ఏంటంటే స్పేస్ ఫేరింగ్ వరల్డ్ కోఆపరేటింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యుమానిటీ. మానవాళి యొక్క పురోగతి కోసము ఈ స్పేస్ అంటే ఈ రోజెస్లో అంతరిక్షంలో ఎవరెవరైతే ప్రపంచవ్యాప్తంగా దీని మీద రీసెర్చ్లు అది చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సహాయ సహకారాల కోసం ఒక చోటకి తీసుకురావడం, మానవాళికి బెనిఫిట్ చేయడం అనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది బేసికల్గా స్పేస్లో గ్లోబల్ కోఆపరేషన్ పెంచుతూ ఉంటుంది. సో ఈ సమిట్ ఇండియాలో జరిగింది. దీనికి సంబంధించి గ్లెక్స్ సిరీస్ అని ఒకటి ఉంది, ఐఏఎఫ్ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే మన తాలూకా ఈ విధానాలకు సంబంధించి టెక్నికల్ ప్రోగ్రామ్స్, ఈ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా ఉన్నాయని షేర్ చేసుకుంటారు మెంబర్స్ అందరూ. సో దీనివల్ల ఇంటర్నేషనల్ స్పేస్ మిషన్స్ ఇంకా బెటర్గా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక మూడవ టాపిక్, కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. ఎవరైనా రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఉంటే వాళ్ళకి ఉచితంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్, అంటే నగదు రహిత వైద్యం చేసేటట్టుగా ఒక స్కీమ్ని తీసుకొస్తున్నారు. ఇదేంటంటే క్విక్ హ్యాజల్ ఫ్రీ మెడికల్ కేర్. అంటే రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నెమ్మదిగా చేద్దామని అనుకుంటే అవ్వదు, వాళ్ళు అప్పటికీ చావు బతుకులు ఉంటారు. వేగంగా వాళ్ళకి స్పందించాలి డాక్టర్స్. కానీ బిల్ ఎవడు కడతాడు, ఎవరు సంతకం పెడతారు, గ్యారంటీ సైన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ ఉండకుండా వేగంగా చేయాలనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎనీ ఇండివిజువల్, ఏ వ్యక్తికైనా కూడా రోడ్ యాక్సిడెంట్లో ఇంజ్యూర్ అయితే వాళ్ళని ఖచ్చితంగా ఎనీ పబ్లిక్ రోడ్, ప్రైవేట్ రోడ్స్ కాదు, ప్రభుత్వం వేసినటువంటి రోడ్లు కొంత సొంతంగా వేసుకుంటారు, అందులో పనికిరాదు. సో ఈ పబ్లిక్ రోడ్స్లో యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఉచితంగా వైద్యం అందిస్తారు. ఆ వైద్యము డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్ ఉంటాయి, సేమ్ మన ఆరోగ్యశ్రీ లాగా. ఒక్కొక్కరికి 1,50,000 వరకు వైద్యం అందిస్తారు. 7 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్సిడెంట్ వరకు కూడా ఈ ఆపరేషన్స్ కానీ వైద్యం ఇవన్నీ చేయొచ్చు. ట్రీట్మెంట్ నాన్ డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్ అయితే స్టెబిలైజేషన్ మెజర్స్ మాత్రమే నాన్ డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్కి ఇచ్చారు. ఫుల్ ట్రీట్మెంట్ బెనిఫిట్స్ ఓన్లీ డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్. ఇవి బహుశా కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఉండే అవకాశం ఉంది. సో దీన్ని నేషనల్ హెల్త్ అథారిటీ కోఆర్డినేటింగ్ ఏజెన్సీగా ఉంటుంది. సో ఇది ఇక్కడ మనకి క్వశ్చన్ అడుగుతాడు, ఎవరెవరితో కొలాబరేట్ అవుతుందంటే పోలీస్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది, అది పబ్లిక్ రోడా కాదా, ఈ విషయాలు తీసుకుంటారు. హాస్పిటల్స్ ఏ వైద్యం చేయాలి, స్టేట్ హెల్త్ ఏజెన్సీస్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాబట్టి స్టేట్ హెల్త్ ఏజెన్సీస్తో కొలాబరేట్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాత్ర ఏంటంటే స్టేట్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ ఉంటుంది. వాళ్ళు ప్రతి రాష్ట్రంలోని లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని నోడల్ ఏజెన్సీగా ఉంటారు. రోడ్లకు సంబంధించినటువంటి సమాచారం అంతా వీళ్ళకే తెలుస్తుంది కాబట్టి వీళ్ళను కూడా అందులో భాగంగా చేర్చారు. రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఈ రోడ్ స్టేట్ ఏజెన్సీస్ కౌన్సిల్స్కి నేషనల్ ఈ హెల్త్ అథారిటీతో కోఆర్డినేట్ అవ్వాలి, డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్ని ఆన్బోర్డ్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి, పేమెంట్ ప్రాసెస్ ఎట్లా చేయాలి వీళ్ళే నిర్ణయించాలి. సో ఆన్లైన్ పోర్టల్ ఒకటి ప్రతి రాష్ట్రానికి కూడా మనం ఓపెన్ చేయాలి. సో దీనివల్ల రోడ్ యాక్సిడెంట్ జరగగానే ఆ వ్యక్తిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి అతని ప్రాణాలు కాపాడేటటువంటి ప్రయత్నం అనేటటువంటి చేయొచ్చు. చాలా మంచి స్కీమ్. సో దీనికి సంబంధించి ఒక 17 మెంబర్ స్టీరింగ్ కమిటీ ఇంప్లిమెంటేషన్ని ఓవర్సీ చేస్తుంది. అలాగే దీనికి హెడ్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హెడ్గా ఉంటారు. సో ఏ పర్టికులర్ టాపిక్లో అయినా మనల్ని ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది ఈ పర్టికులర్ స్కీమ్కి సంబంధించి. కొత్త స్కీముల మీద చాలా రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక 4వది పేలియో ఫైర్స్. పేలియో అంటే పాతది అని అర్థం, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పేలియో అని వచ్చిందంటే పాతది అని అర్థం. సో సైంటిస్టులు పర్మియన్ పీరియడ్ అంటే 250 మిలియన్ ఇయర్స్ అంటే 25 కోట్ల సంవత్సరాల క్రితం గోదావరి బేసిన్ అంటే గోదావరి పరివాహిక ప్రాంతంలో ఈ పేలియో ఫైర్స్ గురించి కొంత ఎవిడెన్స్ని సేకరించారు. అసలు పేలియో ఫైర్స్ అంటే ఏంది, ఇది ఎగ్జామ్లో అడుగుతాడు. పేలియో ఫైర్ అంటే బాగా పురాతన కాలంలో కార్చిచ్చులు ఎక్కడెక్కడ జరిగాయి అనేటటువంటిది.
అంటే ఎన్నో వేల కోట్ల సంవత్సరాల క్రితం ఏ ప్రాంతంలో కార్చిచ్చు వచ్చింది, అది జియోలాజికల్ రికార్డ్స్లో ఉంటుంది. అంటే కొన్ని చోట్ల ఆ కార్చిచ్చులో వచ్చినట్టుగా మనకు కొన్ని ఎవిడెన్స్లు సేకరించేస్తారు, సైంటిస్టులు సేకరిస్తారు, మీరు నేను చేయలేం. సో అది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నేలలో దానివల్ల బాగా ఘనీభవించినటువంటి ఏవైనా రాక్స్ కానీ, లేదా ఏవైనా అదర్ దెన్ ఏవైనా ఫామ్ అయినటువంటి కొన్ని జియోలాజికల్ ఫార్మేషన్స్ కానీ, ఆ కింద ఉన్నటువంటి ఇంకా జియోలాజికల్ థింగ్స్ కానీ, వీటిని ఐడెంటిఫై చేస్తారు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే అసలు భూమి మీద వెజిటేషన్ అంటే మొక్కలు ఎట్లుండి, అసలు ఈ వాతావరణం అనేటటువంటిది ఎట్లా వచ్చింది, బొగ్గు ఎట్లా ఫామ్ అయింది, ఇవన్నీ తెలుస్తాయి. సో దీని కారణంగా జియోలాజికల్ పీరియడ్స్ ఫ్రమ్ లేట్ సిలూరియన్ పీరియడ్, సిలూరియన్ అంటే 44 కోట్ల సంవత్సరాల క్రితం, అక్కడ నుంచి 25 లక్షల సంవత్సరాల వరకు కూడా ఏం జరిగింది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల దీని యొక్క ప్రభావం ల్యాండ్స్కేప్స్ అంటే మనం చూస్తున్నటువంటి ఈ రాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఫార్మేషన్స్, వాటి మీద కానీ, చెట్లు పెరగడం మీద కానీ, లేదా బొగ్గు ఏర్పడడం మీద కానీ దీని యొక్క ప్రభావం ఎలా ఉన్నది అనేటటువంటిది అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల భూమి మీద అనేక విషయాలు మనకు అర్థమవుతాయి. ఫ్యూచర్లో వీటి గురించి ఇంకా మనం బెటర్గా ఈ ఎర్త్ని కాపాడుకోవడంలో ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయి, జియోగ్రఫీని తెలుసుకోవడంలో. సో సక్సెస్ఫుల్లీ వీళ్ళు ఏం చెప్పారంటే ఇన్సిటు చార్కోల్ అంటే ఒక ప్రాంతంలో మండిపోయి ఫామ్ అయినటువంటి కోల్ బొగ్గు, ఎక్సిటు చార్కోల్ అంటే మండినటువంటిది వేరే చోటకి తీసుకెళ్ళడం వల్ల ఫామ్ అయిన బొగ్గు. ఇన్సిటు అంటే అక్కడే, ఎక్సిటు అంటే ఒక చోట ఏర్పడింది మరొక చోటకి తీసుకెళ్ళడం. సో ఇవి ఎట్లా వచ్చాయి? సో దీనివల్ల ఒక మేజర్ జియోలాజికల్ డిబేట్ ఉంది. అంటే ఆరిజిన్ ఆఫ్ చార్కోల్ ఇన్ కోల్ బేరింగ్ రాక్స్ అంటే బొగ్గు దొరికేటటువంటి ప్రాంతాలలో బొగ్గు ఎట్లా ఏర్పడింది అనేటటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఈ రీసెర్చ్ నుంచి అర్థం చేసుకున్నారట. మనం లోతుగా పోవాల్సిన అవసరం లేదు. పేలియో ఫైర్స్ అంటే ఏందని అడుగుతాడు, అది గుర్తుపెట్టుకోవాలి. అందులో ఏముందని అడుగుతాడు. ఇంకా ఇట్లాంటి 2-3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు సైంటిస్టులు చేసిన మొత్తం రీసెర్చ్ మీరు నేను చదివామనుకోండి, గవుక్కుని మనం కూడా సైంటిస్ట్ అయిపోతాం. కాబట్టి అంత చదవకూడదు. ఎగ్జామినేషన్కి ఎంతవరకు పనికి వస్తుందో అంత చదవాలి. అందుకే నేను ఇన్డెప్త్ అని అంటూ ఉంటాను. నేను ఇన్డెప్త్ చెప్పడానికి అది మెయిన్స్ టాపిక్స్ మన క్లాసెస్లో దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్గా చూస్తాం. కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు ఎక్కడి వరకు చెప్పాలో అక్కడ వరకే చెప్పాలి. సో పర్మియన్ పీరియడ్లో అధికంగా అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ ఉందట. దీనివల్ల భూమి మీద ఎక్కువగా మంటలు వచ్చేవని చెప్తున్నారు. దీనివల్ల వైల్డ్ ఫైర్ ఫ్రీక్వెన్సీస్ కార్చిచ్చులు చాలా అధికంగా వచ్చేవట ఆ సమయాల్లో. అలాగే ఇండియన్ కాంటెక్స్లో రాణిగంజ్ కోల్ఫీల్డ్ ఉంది. ఇది మ్యాక్రోస్కోపిక్ చార్కోల్ అనేటటువంటిది. అంటే ఈ ప్రాంతంలోనే పేలియోమైర్స్ అంటే పీట్ ఫార్మింగ్ ఎన్వైర్న్మెంట్ ఎక్కడైతే బొగ్గు ఏర్పడేటటువంటి పర్యావరణం ఉంటుందో అది ముందుగా రాణిగంజ్ కోల్ఫీల్డ్లో జరిగింది. అక్కడే మనకి మ్యాక్రోస్కోపిక్ చార్కోల్ అనేటటువంటిది దొరికింది అని కూడా ఈ ఏన్షియంట్ ఫైర్స్ ఆ పాతకాలంలో జరిగినటువంటి కార్చిచ్చుల వల్లనే మనకి ఉన్నటువంటి రీసెర్చ్ చెప్తారు. సో వీటి గురించి మనల్ని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం పాయింట్స్ని మీ నోట్స్లో పెట్టుకోండి. అలాగే ఈ ఫైండింగ్స్ వల్ల మనకి ఏం అర్థం అవుతుంది, కార్చిచ్చుల తాలూకా ప్రభావం కార్బన్ సైక్లింగ్లో ఎట్లుంటుంది. సో దీనివల్ల ఇప్పుడు ఆధునికంగా మనకు ఉన్నటువంటి వాతావరణ మార్పులు దీర్ఘకాలికంగా కార్బన్ సీక్వెన్స్ట్రేషన్లో అంటే కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ఎట్లా ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఇంకా లాస్ట్ టాపిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కౌన్సిల్. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా కొంత యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి సమయంలో ఈ ముస్లిం దేశాలన్నీ కలిసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పరచుకున్నాయి. దాని పేరు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. ఐక్యరాజ్య సమితి తర్వాత అత్యంత ఎక్కువగా దేశాలు ఉన్నటువంటి సమూహం ఇది. వీళ్ళు ఒక కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు వస్తున్నాయని. కాబట్టి దీని గురించి మనం తెలుసుకుందాం. సో రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ టెన్షన్ గురించి వీళ్ళు కొంచెం టెన్షన్ పడ్డారు. సో బోత్ నేషన్స్ అంటే ఇరు దేశాలు కొంత సంయమనం పాటించాలని చెప్పారు. ముందుగా ఈ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుంటే ఇది 1969లో మొరాకోలో వచ్చింది. అయితే ఆర్సన్ అటాక్ ఆన్ అల్ అక్సా మాస్క్, జెరూసలేం దగ్గర ఉన్నటువంటి ఒక మాస్క్ మీద ఒక అటాక్ జరిగింది. సో అప్పుడు ఆ క్షణం నుండి కూడా ఈ ఇస్లామిక్ ప్రపంచానికి ఒక కౌన్సిల్ ఉండాలనే ఉద్దేశంతో సౌదీ అరేబియాలో హెడ్ క్వార్టర్స్ని తీసుకొని ఈ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించారు. ఈ కింద కనిపిస్తున్న ఫ్రెంచ్, ఇంగ్లీష్, అరబిక్ లాంగ్వేజ్లో అఫీషియల్ లాంగ్వేజెస్. సో ఇది ఐక్యరాజ్య సమితి తర్వాత అత్యంత ఎక్కువ సభ్యత్వ దేశాలు కలిగినటువంటి ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. 57 మెంబర్స్ ఉంటారు, 4 కాంటినెంట్స్ నుంచి ఉన్నాయి. సో ఇందులో అఫ్కోర్స్ కొంచెం ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఉంటాయి. సో దీనికి సంబంధించి నేను ఇక్కడ రాశాను పాకిస్తాన్ ఇలాగా, ఇండియా అయితే అందులో ఉండదు. సో వీళ్ళు ఏంటంటే ఇస్లామిక్ వాల్యూస్ని ప్రిజర్వ్ చేయాలి, అలాగే ఆ దేశాల తాలూకా సార్వభౌమాధికారాన్ని వాళ్ళ తాలూకా స్వతంత్రతను కాపాడాలి. ఇంటర్నేషనల్ ప్లీజ్ ప్రపంచవ్యాప్తంగా
అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించాలి. మరి అప్పుడు వీళ్ళు ఎవరికి చెప్పాలి? ఇవి ఆఫ్ఘనిస్తాన్కి చెప్పాలా, బంగ్లాదేశ్కి చెప్పాలా, ఇరాన్కి చెప్పాలా, ఇరాక్కి చెప్పాలా, జోర్డన్కి చెప్పాలా, పాకిస్తాన్కి చెప్పాలా, పాలస్తీనాకి చెప్పాలా, ఇన్ని దేశాలు, యమన్కి కూడా చెప్పాలా. సో అసలు ఏమాత్రం శాంతి లేని దేశాలు ఇవి, దిక్కుమాలిన దేశాలు. సో కాబట్టి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కౌన్సిల్ పెద్దగా పనిచేయట్లేదని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే సౌదీ అరేబియా లాంటి దేశాల్లో శాంతి భద్రతలు బాగానే ఉంటాయి. కానీ మీరు యమన్ ఈ అన్ని, నేను ఇక్కడ రౌండ్లు చుట్టిన అన్ని దేశాల్లోనే ఏదో చోట యుద్ధం జరుగుతుంది. సో అప్పుడు శాంతి ఎక్కడుంది? సో కాబట్టి శాంతి అనేటటువంటిది పేరుగా ఉంటే కాదు, అది దేశంలో కనిపించాలంటే ఆ రకమైనటువంటి విధి విధానాలు తీసుకోవాలి. సో వీళ్ళు కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ముస్లిం వరల్డ్గా చెప్పుకుంటూ ఉంటారు. సో వాళ్ళ తాలూకా ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ స్పేస్ అంటే రాజకీయ, సామాజిక, ఆర్థిక పరమైనటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడుతూ ఉంటారు. సో వీళ్ళు చాలా ఏజెన్సీస్తో మళ్ళీ సహాయ సహకారాలు ఉంటాయి. ఏది ఐక్యరాజ్య సమితి, ఇంకా మిగతా ప్రభుత్వాలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా బేసికల్గా ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్కి ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఈ ఆర్గనైజేషన్స్ కొంచెం ముందుకు వస్తూ ఉంటాయి. అంత మించి ఏం లేదు. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్ అండ్ ద PIB. So thank you. Have a nice day. Only content, nothing else.